హాయ్ ఫ్రెండ్స్, ఒక ప్రత్యేకమైన హెల్త్ డ్రింక్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. అదేంటంటే రోజ్ మిల్క్. ఈ రోజ్ మిల్క్ టేస్ట్తో పాటు డైజెషన్ ఇంప్రూవ్కి, కంటి చూపుకి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా పాన్ పెట్టుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకొని 1 గ్లాస్ సేమియా వేసుకోవాలి. సేమియా వేసి బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, కుక్ అవుతుంది. కుక్ అయ్యాక ఉడికిందా లేదా చూసుకుంటూ దగ్గరగా అయినంత వరకు చూసుకొని స్టవ్ కట్టేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే మనకి సేమియా విడివిడిగా వస్తుంది అన్నమాట. సేమియా కలర్ కోసం కుంకుమ పువ్వు కూడా కొంచెం యాడ్ చేసా. నెక్స్ట్ సబ్జాలు అనమాట, ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అది వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కూల్ మిల్క్ అనమాట, అది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కూల్ మిల్క్. దానిలో 2 కప్స్ అనమాట రోజ్ సిరప్ వేయాలి. ఇది రాజమండ్రి వల్ల రోజ్ సిరప్ అనమాట, ఇక్కడ చాలా ఫేమస్. ఇది తీసుకొచ్చాను నేను. ఇది 2 కప్స్ వేసాను. వేసి మిక్సీ పట్టాను, ఎందుకంటే ఆ సిరప్ మిల్క్తో బాగా కలుస్తుంది, అందుకే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సేమియా 2 స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ సబ్జాలు 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది ఎవరికైనా నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ సబ్జాలు హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో అయితే సబ్జాలు వేసుకోవడం వల్ల ఒంటికి బాగా చలువ చేస్తుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ అనమాట, ఐస్ క్రీమ్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ డ్రింక్లో ఐస్ క్రీమ్ కలుపుకోవడం వల్ల పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు. సమ్మర్లో వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఈ డ్రింక్. నెక్స్ట్ మిల్క్ వేసుకుంటున్నా. మనం మిక్సీ పట్టి అదే కూల్ మిల్క్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఈ గ్లాస్లో వేస్తున్నా. నెక్స్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్తో కొంచెం గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన రోజ్ మిల్క్ రెడీ అండి. లాస్ట్లో కొంచెం రోజ్ సిరప్ అనమాట, కలర్ఫుల్గా ఉండడం కోసమని యాడ్ చేసుకున్నా. కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఈ డ్రింక్ని తాగుతారు. ఈ సమ్మర్లో ఈ డ్రింక్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.